హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అయితే మా ఇంటికి అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చి చిన్న చేపలు తెచ్చింది. చిన్న చేపలు తెస్తే అమ్మమ్మ, మమ్మీ కలిసి ఇద్దరు కలిసి చిన్న చేపల కర్రీ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలానో వీడియోలో చూసేయండి. ఈ ప్రాసెస్‌లో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ వల్ల మనం ఈ చిన్న చేపల కర్రీని చాలా ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చు. అదెలానో వీడియోలో చూసేయండి. అయితే ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్‌లో డైలీ వ్లాగ్స్ వస్తాయి. అలాగే ఇలాంటి కర్రీస్ చేసుకోవడం వస్తుంది. అయితే నా ఛానల్‌లో ఇలాంటి కర్రీస్‌ని ప్రిపేర్ చేయడం ప్రాసెసే కాకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. ఈ టిప్స్ వల్ల కర్రీ చేయనికి రాని వాళ్ళు కూడా కర్రీని చేసుకోవచ్చు ఈజీగా. అదెలానో వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే చిన్న చేపల్ని చాలా క్లీన్ చేసుకోవాలండి. ఈ చేపల్ని క్లీన్ చేసుకోవడానికి రాళ్ళుప్పు అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. రాళ్ళ ఉప్పుతోని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకోవాలండి. లెమన్ ఒక హాఫ్ చెక్క రసం పిండుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది అస్సలు రాదండి. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చిన్న చేపలతో మమ్మీ వచ్చేసి కర్రీ చేస్తుంది. ఆ ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నాం మేము. గిన్నె తీసుకొని దాంట్లో దానికి సరిపడంత ఆయిల్ పోసుకుంది మమ్మీ. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంది. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లోనే అల్లం పేస్ట్‌ని ఫ్రై చేసేసింది. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే పసుపు వేసి ఫ్రై చేసేసింది. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చేపలను వేసుకొని బాగా కలిపేసింది. అయితే ఫస్ట్ చేపలు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చేపలు ఫస్ట్ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చేపలనేటివి విరిగిపోతాయి. అలా కాకూడదని మమ్మీ ఫస్ట్ అయితే అలా చేసింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చేపల్లో కారం వేసుకొని తర్వాత చింతపండు రసాన్నేసింది. చింతపండు రసం వచ్చేసి అమ్మమ్మ వచ్చేసి రసం చేసింది. రసం చేసిన చింతపండు రసాన్ని మమ్మీ వచ్చేసి కర్రీలోకి యాడ్ చేసేసింది. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్‌గా కలిపింది. మరీ ఎక్కువ కలిపితే చేపలనేటివి విరిగిపోతాయి. అలా కాకూడదని లైట్‌గా కలిపింది. చూడండి మీరే వీడియోలో. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిచ్చింది. ఉడికిచ్చిన తర్వాత మళ్ళా ఒక లైట్‌గా కలిపింది. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత దాని మీద కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డ ఆకు, అలాగే జీలకర్ర, మెంతుల పౌడర్ వేసేసింది. అలాగే కొంచెం లాస్ట్‌కి సాల్ట్ ఏసేసింది. ఇంతేనండి కర్రీ చేయడం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. మాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మమ్మీ అలాగే అమ్మమ్మ ఇద్దరు కలిసి కర్రీనైతే ప్రిపేర్ చేశారు. దీనికి కాంబినేషన్‌గా జొన్న రొట్టె చేశారు. జొన్న రొట్టె అలాగే చిన్న చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. చూడండి లాస్ట్‌లో ఎంత బాగా ఉడికిందో. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి.